मया देवी स्थापितं गुरुस्तवे तेन मे सफलावाप्तिः भवेत् जन्मनि जन्मनि तं फलं मया देवी स्थापितं गुरुतस्तवामङ्गला संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् मनोरथबलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् शुभं मे स्यादतः शान्तिं प्रयच्छ मे। परित्राण परायणे सर्वस्यार्थे हरे देवी नारायणे नमोस्तुते श्री वाराही देव्यै नमो नमः। जय जय दुर्गे जय दुर्गे श्री दुर्गे जय जय दुर्गे शिव दुर्गे जय जय अम्बे जगदम्बे जय जय अम्बे जगदम्बे वाराही जयतु वाराही। అమ్మా మీ అందరికీ ఒక విజ్ఞాపన शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय हर हर शंकर नमः शिवाय पार्वती पतये हर हर महादेव हर। अतिनीलघनश्यामकल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां देहि मे प्रभो आचम्य केशवाय नमः। అందరూ చేతులు జోడించి చెప్పండి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
धियो धर्मादिगोचराः ప్రేరయేత్తస్య యద్భర్గస్తత్వరేణ్యముపాస్మహే. కుడి చేతితో అక్షతలు పట్టుకోండి. శుభ ఓమాపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్వరం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలాత్ వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ ఆద్యబ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన ప్రభవాదిశస్సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మర్తౌ ఆషాఢమాసే కృష్ణశుక్లపక్షే ద్వితీయాయాం వాసరస్తు వాసరः. గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిథౌ యజమానస్య గోత్రస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సప్త మాతృక స్థిత దండనాయకి శ్రీ వారాహి మాతృక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశత్రుబాధ శాంత్యర్థం సర్వ అరిష్ట నివృత్తి అర్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ వారాహి దేవత ప్రీత్యర్థం యథాశక్తి పూజాం. ఓం నమాపో ప్రథమాప సమ్రాణాపో దినాణాప స్మరాణాపశ్చంద పుష్యాపో జ్యోతి పుష్యాపో యజో విశ్వాప సత్యపాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవో. శోదకేన పూజా ద్రవ్యాణి జలేన దేవమాత్మానం చ సంప్రోక్ష్య పుష్పం తీసుకొని భగవంతుడి పైన అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాగతోపి వా విస్మరే కుండలీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః. మహాగణపదేవతా పూజాం కరిష్యే. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షతాం. గురుఘంటారవం తత్ర దేవతాహ్వానాంచనం తత్పురుషాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నః శంఖః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శంఖముద్రాం ప్రదర్శ్య. చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. ఘంటస్పతి శాంతికేశ్వరాయ నమః. నమస్కరోమి గంధాన్ ధారయామి నమస్కరోమి. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే ఆసనం నమః. సమర్పయామి. మహాగణాధిపతయే నమః. వాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఉపచారిక స్నానం సమర్పయామి. ఓం నతీనాం చైవ సర్వాసాం మయా నీతమిదం జలం. అనేన స్నాన మంత్రేణ మంత్రైర్వారుణ సంభవై. ఓం ఆపోహిష్ఠామయో భువస్థానభూర్జే తథాతన. మహేరణాయ చక్షసే. శివతమోరసస్తస్య భాజయతే హనః. సతీరివ మాతరః. తస్మారంగమామభో యస్య క్షయాయ జన్మధ. ఆపో జనయవాదినః సురభిలో ముఖభిః. ఓం స్వాదుః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. వాగ్భీయేన సంకోశైః కృతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మా అవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవనోచా నమవశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాదో అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాదో అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాదో సర్వదో మాం పాహి పాహి సమంతాద్. వాంగ్మయస్త్వం చిన్మయః ఆనందమయస్త్వం బ్రహ్మమయః. త్వం సచ్చిదానందాదియోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జైదం దత్తో జాయతే. సర్వం జయదం దత్తస్తిష్ఠతే సర్వం జైదం ద్వైలయమేష్యతే. సర్వం జయదం వై పృథ్వీతి త్వం భూమిరాపో నలో నిలో నభః. చత్వారి వా ఆత్మదాని గుణత్రయాతీతః. అవస్థాత్రయ
దేహత్రయాతీతః దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः మాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరో పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వారः పరతరः అర్థేందులసితం కారేణ రుద్ధం ఏదత్తమనుస్వరూపం నకారः పూర్వరూపం నకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంచరూపం ఇందురుత్తర రూపం నాదः సంధానం సంహితా సంధి ఈశా గణేశ విద్యా గణకర్షి విశుద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం వదం చ వరదం హస్తైర్విభ్రాణం మోషగద్భజం రక్తల్లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైः సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ దుష్ట్యాత్ వరదమూర్తయే నమః గణాధిపతయే నమః కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర సర్వపాపహర ఓం హర హర మహాదేవ 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 శంభవే మృత్యుంజయాయ నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిన్నాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధి సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః వస్త్రం పరికల్పయామి మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతాత్రే అక్షతాం సమర్పయామి మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి మహాగణాధిపతయే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి మహాగణాధిపతి విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః మంగళమూర్తయే నమో నమః పుష్పాణి సమర్పయామి ప్రత్యక్షదీపం దర్శయామి దేవాయ పరమాత్మనే రాహి మాం నరకాగ్ని ప్రత్యక్షదీపం దర్శయామి ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి ఇప్పుడు కొట్టినటువంటి కొబ్బరికాయ ఉంది కదా నైవేద్యాన్ని సమర్పయామి. అన్నపతేన్నస్య నో దేహ్యనమేవస్య నో దేహ్యనమేవస్య శుష్మిణః ప్రప్రదాతారం ఆచమనీయం సమర్పయామి చందనేన ఉద్వర్తనం సమర్పయామి తాంబూలక్షణాం సమర్పయామి మంగళనీరాజనం దర్శయామి మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంత్రేస్తు మంగళం సుఖకర్తా సుఖహర్తా వార్తా విఘ్నాతి పూర్వే పూర్వే ప్రేమ కృపా జయాతి సర్వాంగి సుందర రత్నాఖచితాహారాతి గౌరీ కుమర నందానాతి మూర్తి కుంకుమేకర లంబోదర పీతాంబర ఫణివర బంధాన కరుణాచుండా వక్రతుండా శ్రీనే పురవర గజవదనాదే దేవదేవ దర్శయామి ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి ఓం ఏకదంతాయ విద్మహే ఓం రాజ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ పుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ఆచరిత పూజనేన భగవన్ సర్వాత్మకః మా అక్షతలు దగ్గర పట్టుకోండి. ధ్యానం మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే ప్రియే
दंष्ट्राकरालवदने शिरोमालाविभूषणे चामुण्डे मुण्डमथवाये नारायणि नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे नेत्रत्रयोद्भासितां कोलास्यां श्रीशेखरामतलयातमुष्ट्रातले शोभितां विभ्राणां स्वकराम्बुजैरशिलतां चर्मासि पाशमिश्रुणिं वाराहीमनुचिन्तयेत यवरारूढां शुभालङ्कृतिं विद्युद्रोतिर्हस्तपद्मैर्दधाना पाशं शक्तिं मुद्गरं च अङ्कुशं च नेत्रोद्भूतैर्वीतिहोत्रैस्त्रिनेत्रा वाराहीनः शत्रुवर्गं क्षिणोतु श्रीवाराही यशसाद्वलन्तें श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे त्वां वृणे श्रीवाराही देव्यै नमः आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च वाक्याः लक्ष्मीः श्रीवाराही देव्यै नमः कापिलं दधि कुन्देन्दु धवलं मधु संयुतं स्वर्णपात्रस्थितं देवि मधुपर्कं गृहाण भोः श्रीवाराही देव्यै नमः मधुपर्कं समर्पयामि स्नानं समर्पयामि पयसि पञ्चामृतस्नानं पयसा स्नपयामि दध्ना स्नपयामि ओङ्कारस्वरूपिणी जिमित्वा भूमिरूपेण नमो भगवतः प्रिये जयक्रोडास्तु वाराही देवी त्वां नमाम्यहं जय वाराहि विश्वेशि मुख्यवाराहि ते नमः मुख्यवाराही वन्दे त्वाम् अन्धे अन्धे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवि तु वा मोहिनी स्वभक्तव्याभां श्रियमैश्वरी चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे निर्धनं वायुर्धनं सूर्योधनं क्रोधो न च मात्सर्यः न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरि दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोजैः पद्मप्रिये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशनम् एतत्ते वदनं सौम्यं लोचनत्रयभूषितं पातु नः सर्वभेदेभ्यः कात्यायनि नमोऽस्तु ते ज्वालाकराळमत्युग्रमशेषासुरसूदनं त्रिशूलं पातु नो भीतेर्भद्रकाळि नमोऽस्तु ते विनस्त्युतेच्युतेजांसि स्वनेनापूर्या जगतो सा घण्टा पातु नो देवि पापेभ्यो न स्फुतानि वा ईश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः कालहरा कष्टहरा दुःखहरा दोषहरा दारिद्र्यहरा देवासवश्च समापनन् मनोज्योतिर्दुषतामाद्यं विच्छिन्नं यज्ञपुंसमिमं ददातु बृहस्पतिस्तनुतामिमन्नो विश्वे देवा इदमादयन्ताम् सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्तर्षयः सप्तधा निदः त्रिवेदः మనం తప్పకుండా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాం. చెడు చేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయం ఎప్పుడు మనం మానవులమైతే. కాబట్టి మనం చిత్తుగా ఉన్నామా బొత్తుగా ఉన్నామా, మనము సజ్జనులుగా ఉన్నామా దుర్జనులుగా ఉన్నామా. మంచి వాళ్ళ యొక్క కోపం ఒక్క తీరుగా ఉంటుంది, సామాన్యుల యొక్క కోపం ఒక్క తీరుగా ఉంటుంది, అధముల యొక్క కోపం ఇంకొక తీరుగా ఉంటుంది. ఉత్తముల యొక్క కోపమట ఒక్క నిమిషం వస్తుంది, అట్లా కాదురా వారి ఇట్లా అని చెప్పి గట్టిగా కోపడతారట, ఊరుకుంటారట. ఉత్తములమా మధ్యములమా అధములమా ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినారు, ఏమిటయ్యా అంటే సజ్జన సాంగత్యం కలగాలి. మనకు మంచి వాళ్ళతో మనం ఎంతకాలం వరకైతే స్నేహం చేస్తూ ఉంటామో అంతకాలం వరకు మనం మంచివాళ్ళుగా మారిపోతూనే ఉంటాం. అదే చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనము కూడా చెడ్డవాళ్ళుగానే మారిపోతూ ఉంటాం. కాబట్టి మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా ఆలోచన మనమే చేసుకోవాలి. అయితే సహజంగా ఏ సమయంలో ఏ దేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి మన పెద్దలు ఒక నిర్ణయం చేసి చెప్పినారు. అట్లాంటి నిర్ణయంలో మన వారాహి మాతను ఈ ఆషాఢ మాసంలో
ప్రతిపద నుండి నవమి వరకు సేవిస్తే బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి సాధన చాలా పెద్దదిగా ఉంది. అది చేయడం మనకు సాధ్యం కాదు. కాకపోతే ఇందూరు నగరానికి వారాహి మాత విచ్చేసింది కాబట్టి ఆమెను సేవించాలి. ఆమెను సేవించి మనము తరింపబడాలి. ఆమె యొక్క సేవయే మన భాగ్యంగా భావించాలి. ఆమెను పరిపరి విధాలుగా ఎన్నెన్నో రకాలుగా సేవలు ఉన్నాయి. ఈ వారాహి అనేటువంటి మాత ఒక్కతే కాదు, దీంట్లో కూడాను అనేక రకమైనటువంటి అవతారాలు ఎత్తి ఎవరెవరికి ఎట్లాంటి కోరికలు కావాలో అట్లాంటి కోరికలు నెరవేర్చే విధంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి, మన భాగ్యంలో ఏదుందో అదే వస్తుంది. మనము కోరరానటువంటి కోరికల్ని కోరితే అవి కొన్ని ఫలించవు. కాబట్టి అమ్మ, మా భాగ్యంలో ఏది ఉందో దాన్ని మాకు ప్రసాదించు, మాకున్నటువంటి ఆటంకాలని దూరం చేసి మమ్మల్ని చల్లగా కాపాడవమ్మా అని చెప్పి సహృదయతతో మంచి మనస్సుతో మనస వాచ కర్మణ అమ్మను ధ్యానిస్తే అమ్మ మనను చేరదీస్తుంది. జన్మ ధన్యమైందిగా భావిద్దాము. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజ మొదలు పెడుతున్నారు మన అర్చక స్వామి వారు. జగదంబే వారాహి మాతాకి జై. ఓం ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినమః సౌభాగ్యసూత్రం సమర్పయామి. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరేషణే ఈశ్వరీం సర్వభూతానాం తాం యోగత్వయే శ్రియం శ్రీవారాహి దేవ్యై నమః. గంధం సమర్పయామి. స్వర్ణాభమలం రమ్యం పవిత్రం శుభవర్ణనం లక్ష్మీకరం చ తే దేవి హరిద్రాచూర్ణమర్పయే. శ్రీవారాహి దేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం కాంతిదం దివ్యం కామినీ కామసంభవం. కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. శ్రీవారాహి దేవ్యై నమః. కుంకుమం సమర్పయామి. ఓం మనసః కామమాగోతిం వాచస్తత్యమసీమహే. శూనాం రూపమన్నస్య మహిశ్రీ శ్రేతాం యశః. శ్రీవారాహి దేవ్యై నమః. తదాన్ సమర్పయామి. సురభిం పుష్ప విషైర్గదితం శుభమల్మాలికా. శోభార్థం గృహాణ పరమేశ్వరి. శ్రీవారాహి దేవ్యై నమః. పుష్పమాలికాం సమర్పయామి. కర్తమేన ప్రజా భూత భవకర్తమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. శ్రీవారాహి దేవ్యై నమః. పుష్పాణి సమర్పయామి. అథ అంగపూజాం కరిష్యే. తులసి మాలలు, బిల్వపత్రి దళముల యొక్క మాలలు, నిమ్మకాయల యొక్క మాలలు, తర్వాత మందార కుసుమాలు, మందార పుష్పాలు పెట్టండి. 2 మందారం యొక్క పూలు కూడాను. అమ్మో వారాహి మాతన, ఏ మాత అయినా సరే, ఎట్లాంటి శక్తి అయినా సరే, దేవ్యై నమః. క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. జానుని పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ కర్మ ప్రేరణ రూపాయై నమః. కటిం పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ కర్మ ఫలదాత్యై నమః. హృదయం పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ భక్తారిషమన్యై నమః. స్తనౌ పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ హలముసలాధ్యాయుధారిణ్యై నమః. బాహూన్ పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ విగ్రహానుగ్రహదక్షాయై నమః. కంఠం పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ కోలాస్యాయై నమః. ముఖం పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. జగద్వర్తన కారణాయై నమః. నాసికాం పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ భక్తానుగ్రహశీలిన్యై నమః. నేత్రే పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. ఇచ్ఛాశక్తి స్వరూపిణ్యై నమః. కర్ణౌ పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. చంద్రశేఖరాయై నమః. శిరః పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ శుభాలంకృతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీవారాహి దేవ్యై నమః. ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ శోషణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. శోషణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. మారణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. మారణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. భీషణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. భీషణే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. త్రాసనే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. త్రాసనే శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. కంపనీ శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. శ్రీ వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. సర్వ సంపాదనేశ్వరి శక్తి సేవితాయై నమః. శ్రీవారాహి దేవ్యై నమః. షోడశ శక్తి
भक्ति सेवितायै श्रीवाराहि देव्यै श्री नमः वाराहि देव्यै नमः यथा संभवित पुष्पाणि समर्पयामि तायै नमः श्री वाराहि देव्यै नमः गोत्रिण्यै नमः श्री वाराहि देव्यै नमः शिवायै नमः श्री वाराहि देव्यै नमः कान्तायै नमः श्री वाराहि देव्यै नमः महासेनायै नमः श्री वाराहि देव्यै नमः आज्ञाचक्रेश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः हरिघ्ने नमः श्री वाराहि देव्यै नमः पंचम्यै नमः श्री वाराहि देव्यै नमः रङ्गनाथायै नमः श्री वाराहि देव्यै नमः संकेतायै नमः श्री वाराहि देव्यै नमः ईश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः संकेतायै नमः श्री वाराहि देव्यै नमः महाराष्ट्रै नमः श्री वाराहि देव्यै नमः गोत्रिण्यै नमः श्री वाराहि देव्यै नमः शिवायै नमः श्री वाराहि देव्यै नमः वाराहि देव्यै नमः रङ्गनाथायै श्री नमः वाराहि देव्यै नमः संकेतायै नमः श्री वाराहि देव्यै नमः समयेश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः समय संकेतायै नमः श्री वाराहि देव्यै नमः वाराख्यै नमः श्री वाराहि देव्यै नमः गोत्रिण्यै नमः श्री वाराहि देव्यै नमः शिवायै नमः श्री वाराहि देव्यै नमः श्रीवाराह्यै नमः श्री वाराहि देव्यै नमः सेनायै नमः श्री वाराहि देव्यै नमः चक्रेश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः हरिघ्ने नमः श्री वाराहि देव्यै नमः पंचम्यै नमः श्री देव्यै नमः रङ्गनाथायै नमः श्री वाराहि देव्यै नमः समय संकेतायै नमः श्री वाराहि देव्यै नमः ईश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः समय संकेतायै नमः श्री वाराहि देव्यै नमः गोत्रिण्यै नमः श्री वाराहि देव्यै नमः शिवायै नमः श्री वाराहि देव्यै नमः श्रीवाराह्यै नमः श्री वाराहि नमः महासेनायै नमः श्री वाराहि देव्यै नमः चक्रेश्वर्यै नमः श्री वाराहि देव्यै नमः हरिघ्ने नमः श्री वाराहि देव्यै नमः संभवित पुष्पाणि समर्पयामि धूपम् सुसंयुतः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् दीपं दर्शयामि नैवेद्यम् सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासदा हे बुद्धिमन्त्रं मे गोपाय शस्त्रे विदा विदुः सामान्यशोगंषे సాయి శ్రీరముదా సదాం ఇరదము నిన్నే కొలచియునెప్పుడు నీవే దిక్కని ఎంటిని మొరయుచు హారతి లొసగితి నమ్మ మొరవిని ఏలు భవాని ఇరదము నిన్నే కొలచియునెప్పుడు నీవే దిక్కని ఎంటిని आरती गई माँ आरती गई को नरावा देवी कर्पूर ज्योति बेलगी देवी आरती गई को नरावा देवी माँ आरती गई को नरावा देवी मल्लेलांटी तिमियानी तिमी ज्ञान बोधा हरपुरानी तिमी ज्ञान बोधा नीवुले निदेही जगमुलेदु नीवुले निदेही शांति वैदीविंतुना రూపమే కాంతి వైదీవింతుమ ముక్కోటి దేవతలు మము బ్రోభగా అరతి గై కొనరావాదేవి మా అరతి గై కొనరావాదేవి అంబే ముసాయిలు ఆవేదన మాత ఎల్ల వేళల ముసాయిలు ఆవేదన మాత ఎల్ల వేళల కాపాడు మహేళన చేసిన గాని నీ సేవలనే మరువము మరువము आरती गई को नरावा देवी माँ आरती गई को नरावा देवी कर्पूर ज्योति వెలిగించితిమి రూపమే కాంతి వైదీవించుమా
ఆ రూపమే కాంతి వైజీవించుమా కోటి దేవతలు మము బ్రోవగా అరతి గై కొనరావాదేవి మా అరతి గై కొనరావాదేవి మా అరతి గై కొనరావాదేవి ప్రసాదికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే చక్రే దంతో ధృతమసుందరే వరాహరోహిణి శివే నారాయణి నమోస్తుతే కాళీ మాతాకి గిరిరాజం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాంధారయామి అమ్మ భక్తులందరూ కూర్చోవాలి. బోల్ జగదంబే మాతా కీ వారాహి మాతా ఆరాధ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యా సభాసత ఇతి వేదం విష్ణవే శరం నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాన్ తదః ప్రతిష్ఠతి స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నా హంస ప్రచోదయాతు ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షితకుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాతు ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయామే అస్తు సదా శివో హయగ్రీవ ఉవాచ శృణుద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్మ వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా రిఘ్నీ చేతి నమో నమః ఏతైర్నామభినభ్రస్తాః సంకేతాం బహుదుష్టువుః తేషామనం అనుగ్రహార్థాయ తాని చ తాని వినశ్యంతి పృథక్ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి లక్ష నమస్కారాన్ సమర్ప్య దేవవృత్తిజమో ఓంకారం రత్నధాతమం ఓభిషేక్మోర్చేత్వా సత్సిపరీషి ఓం స్వస్తి ఓం ఆదౌ రామతక్షన్నో దేవీ రవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః ఓం స్వస్తి ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం బాలీరిగ్రహణం సముద్రతరణం లంకా పురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం ఏతద్ధి రామాయణం ఆదౌ దేవకి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీ సుతాః విజయాని ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన నిలితం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ చక్రగదేషు చాపపరిఘాన్ చూరం పుషుండీం శిరః శంఖం సందదతీం కరేశనయనాం సర్వాంగభూషాభృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యావస్తౌత్సపితే హరౌ కమలచో హంతుం మధుం కైటభం అక్షస్రః పరశోగదేషు గురిశంపదీప్సితప్రదే నమస్తే జగతాం ధాత్రి నమస్తే భక్తవత్సలే రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగిని క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరాత్పరే పరాత్పరే యత్పూజితం యత్పూజితం మయా దేవి మయా దేవి పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు మే తదస్తు మే అక్షతల్ని వదిలిపెట్టండి అనయా మయా కృతేన శ్రీ సూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతి సర్వాత్మికా సర్వం శ్రీ వారాహీదేవి సుప్రీత సుప్రసన్న వరదా భవతు వారాహీదేవ్యై నమః నమస్కరోమి ఇదం పూజా మయా దేవి యథాశక్త్యుపపాదితాం రక్షార్థం త్వం సమదాయ ప్రజస్థానమనుత్తమం శ్రీ వారాహీదేవ్యై నమః
యథాస్థానం శివాయై నమః వార్తాల్యై నమః వార్తాల్యై నమః మహాసేనాయై నమః మహాసేనాయై నమః ఆజ్ఞా ఆజ్ఞా చక్రేశ్వర్యై నమః చక్రేశ్వర్యై నమః హరిఘ్న్యై నమః విధేయా శక్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే పుత్రో జాయేత క్వచిదపి కుమాదాన భవతి జగన్మాధర్మాదస్తవ చరణ సేవా నరసి జగదంబే జయ జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి మాత గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సन्तు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం కాయేన వాచా మనసేంద్రియ ధర్మస్య అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వేషు అవుతుంది. చివరి 2 రోజులు మధ్యలో ఒకటి పంచమి అని వస్తుంది. ఆ పంచమి నాడు విశేషంగా అర్చన ఉంటుంది. అదేమిటో రేపటి రోజున చెప్పడం జరుగుతుంది. రామకృష్ణ గోవింద గోవింద రామ గోవింద రామకృష్ణ గోవిందని దయచూపు మమ్మదేవి సురవందిత భూసు ఉత్తరజ్ఞానం సమర్పయామి పర్యాప్య అనంతరాయాయ సర్వస్య జిచ్చై సర్వమేవ దేవాప్నోతి సర్వం జయతి దేవస్యానందభోగోస్తు దేవ్యానందభోగోస్తు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరూ చెప్పండి. కాలే వర్షతు శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానైః ప్రమోదమానైః అభిమన్యమానైః పుత్రైః పౌత్రైః శ్రీవర్ధతాం దీర్ఘమాయుః ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం కృత సంవత్సరం దీర్ఘమాయుః. విద్యమానస్య వారాహి దేవతా కృపా కటాక్ష సిద్ధిరస్తు. శుభం భవతు మంగళం భవతు. తస్మాత్ శుభమేస్య శాంతిం ప్రయచ్చ మే. జగదంబే మాతాకి. ఆదిపరాశక్తి రూపాల్లో ఒక అమ్మవారైన వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు నిన్నటి రోజున ప్రారంభమైంది. అంటే 15వ తారీఖు ప్రారంభమై ఈరోజు నవరాత్రులు 2వ రోజు. ఇండోర్ నగరంలోని అమ్మ వెంచర్ ప్రాంగణంలో గత 2 సంవత్సరాల క్రితము ఒక అద్భుతమైన వారాహి మాత ఆలయ భూమి పూజ చేసుకునడం జరిగింది. నిరంతరము ఆలయ నిర్మాణం జరుగుతాం. గత సంవత్సరం నుండే ఇదే ప్రాంగణంలో వారాహి మాత ఉత్సవ విగ్రహానికి మరియు వారాహి మాత ఇంకొక పంచలో విగ్రహం కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రము సుమారు 6:30 గంటలకు ప్రారంభమై 2:30-3 గంటలు పూజా కార్యక్రమాలు బ్రహ్మశ్రీ పుష్పతి శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారాహి మాత ఆలయ వ్యవస్థాపకులు అన్నీ తానై ఒక పెద్ద సంకల్పం. వారాహి మాత ఆలయము
కనీవినెరుగని రీతిలో భవిష్యత్తులో తెలంగాణలోనే అతిపెద్ద వారాయి మాత ఆలయం ఇందూరు నగరంలో వెలుస్తూ ఉంది. కనుక ఇందూరు భక్తులు సోదర సోదరీమణులు ఈ నవరాత్రి ఉత్సవాల్లో రోజు కూడా అమ్మ వెంచర్లో సాయంకాలం ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదే నేను చెప్తా ఉన్నాను, భవిష్యత్తులో ఒక అద్భుతమైన ఆలయాలకు నిలయమైన ఇందూరులో ఇంకొక అద్భుతమైన ఆలయం నిర్మించబడబోతూ ఉంది. ఈ ఆలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మాణించడం అనేది చాలా విశిష్టమైన ఆలయం. ఈ ఆలయం రాతి మొత్తము మరియు అమ్మవారి విగ్రహము ఏదైతే అయోధ్యలో బాలరాముడి విగ్రహము తయారు చేసిన శిల్పితోటి ఇక్కడ వారాయి మాత విగ్రహం కూడా రూపొందిస్తున్నారు ఆ శిల్పి. కనుక భక్తులందరూ కూడా ప్రతిరోజు సాయంకాలము అమ్మ వెంచర్లో జరుగుతున్న వారాయి మాత నవరాత్రుల్లో పాల్గొని అమ్మ ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదములతో పాటు ఇక్కడ భోజన వ్యవస్థ మరి అల్పాహార వ్యవస్థ కూడా ఉంది. కనుక ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వారాయి మాతాకి